వద్దు జీవితం వద్దు కళ్ళు వద్దు జీవితం వద్దు కల్తీ కళ్ళు వద్దు వద్దు కల్తీ కళ్ళు వద్దు 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 కల్తీ కళ్ళు వద్దు ఇప్పుడు మన ఏఎస్ఆర్ నుంచి చిన్న మన యూత్ అంటే యువజన సంఘాలకి ఒక స్పోర్ట్స్ కిట్ మన సార్ ఈరోజు తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ సాండిల్య గారి ఆదేశానుసారం మరియు నిజామాబాద్ కమిషనర్ సాయి చైతన్య గారు ఆధ్వర్యంలో ఈ యొక్క డ్రగ్ రహిత సమాజం నిర్మించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేపడుతున్నాం. ముఖ్యంగా ఈ రోజులలో ఈ యొక్క డ్రగ్ కల్చరు పబ్బులలో సిటీస్ లో మెట్రోపాలిటన్ సిటీస్ నుండి చిన్న చిన్న పల్లెటూర్లు గల్లీల వరకు వ్యాపించింది. ముఖ్యంగా యువత పల్లెటూర్లలో ఉన్న యువత కూడా ఈ రోజు డ్రగ్స్ కు అలవాటు పడుతున్నారు. వాళ్ళ చిన్న చిన్న ఆలోచనతో ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ అనే ఒక సంతోషం అనే చిన్న అల్ప సంతోషం కొరకు తన అమూల్యమైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దయచేసి ఒక్కసారి డ్రగ్స్ కి అలవాటు పడితే జీవితం తిరిగి చూడటానికి అవకాశం ఉండదు. ఈ డ్రగ్స్ కి అలవాటు పడి ఎన్నో నేరాలు చేస్తున్నారు. తల్లిదండ్రులకు అన్నదమ్ములు ఫ్రెండ్స్ అందరూ కూడా తారతమ్యాలు లేకుండా ఈ డ్రగ్స్ తో వాళ్ళ యొక్క నాడీ వ్యవస్థ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ వాళ్ళ చేతుల్లో ఉండదు. ఈ యొక్క అనాలోచితంగా ఆవేశంతో ఎన్నో నేరాలు చేస్తున్నారు. తన జీవితాన్ని నాశనం చేసుకోవడమే కాక ఇతరుల జీవితాలను కూడా నాశనం చేస్తున్నారు. దయచేసి అటువైపు వెళ్ళొద్దు. దయచేసి నిర్మాణాత్మక కార్యక్రమాలపై వెళ్ళాలి. వాళ్ళు స్పోర్ట్స్ లో చదువులో రాణించాలనే ఉద్దేశంతో ఈ రోజు స్పోర్ట్స్ కిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మన యువత దేశం, మన ప్రాంతం, మన దేశం యువత బాగున్నప్పుడే మన దేశం బాగుంటుంది. మన భారతదేశానికి వెన్నెముకే యువత. దయచేసి ఈ యువత పెడదారి పట్టొద్దని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఒక పంజాబ్ రాష్ట్రంలో ఈ రోజు యువత ఆల్రెడీ చాలా వరకు ఉన్నత వర్గాలకు చెందిన యువత నిర్వీర్యం అయిపోయింది. అట్లనే మిగతా ప్రాంతాలు కూడా వ్యాపించొద్దనే ఉద్దేశంతో ఈ రోజు మన తెలంగాణను రక్షించుకుందాం, మన యువతను రక్షించుకుందాం అనే ఆలోచనతో ఈ రోజు ముందుకు చేయడం జరుగుతుంది. అందరూ సహకరించాలని